అడుగులేస్తున్నారా? కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీపై అటాక్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి రాజకీయ కారణాలతో కండువా మార్చిన ఎమ్మెల్యే హవాకు బ్రేక్ పడుతుందా? నడిగడ్డ రాజకీయాలపై అధిష్టానం సీరియస్ అయిందా? అందుకే ఎమ్మెల్యే తనే పార్టీలో అందరికీ తెలుసంటూ నర్మగర్భంగా మాట్లాడుతున్నారా? అధికార పార్టీలో ఆయన ఇమ్మడలేకపోతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన టార్గెట్ చేస్తున్నది ఎవరు? ఒకసారి చూద్దాం పదండి. జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలు పట్టాన అక్కడి ప్రజలకే అర్థం కావు. 2023 ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సరితపై విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల ఇబ్బందుల పాలయ్యారు. తమ నియోజకవర్గాలపై ప్రభుత్వం సీతకన్ను వేయడంపై ఆ ఎమ్మెల్యేలకు మింగుడు పడ్డం లేదు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా పార్టీ మారాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడంతో గద్వాల రాజకీయాల్లో కుదుపు మొదలైంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందు 5-6 నెలలు గద్వాలలో సరిత కనుసనల్లో పార్టీ కార్యక్రమాలు కొనసాగాయి. గద్వాల కాంగ్రెస్ లో అంతా తానే అన్నట్లు వ్యవహరించిన సరిత పార్టీలోకి ఎమ్మెల్యే రావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఇద్దరి పంతాలు పట్టింపులతో గద్వాల కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మొదలైంది. నడిగడ్డపై నిలువునా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ జిల్లాకు మంత్రులు రావాలంటేనే జడుచుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని అధికారిక కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యే హాజరు కాలేనంతగా వర్గపోరు ముదిరిపోయిందా నియోజకవర్గంలో. మంత్రి జూపల్లి గద్వాల పర్యటనను సరిత అడ్డుకోవడమే కాకుండా ఎమ్మెల్యేతో కలిసి ఎలా వెళతారని వాగ్వాదానికి దిగడం అధికార పార్టీలో అలజడి రేపింది. గద్వాలలో సరిత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య వైరం రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గద్వాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా సరిత కృష్ణమోహన్ రెడ్డి మధ్య వైరం పీక్ స్టేజ్కి వెళ్లింది. ఈసారి కొత్తగా మ్యాటర్ ఎంపీ వైపు మళ్లింది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సరితకు సపోర్ట్ చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే బండ్ల వర్గం. ఒకానొక సమయంలో ఎంపీ ఎమ్మెల్యే గొడవకు దిగారనే వార్త రాష్ట్ర కాంగ్రెస్ లో సంచలనం రేపింది. దీంతో ఆ జిల్లాపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గద్వాల జిల్లాకు ఏ మంత్రి వెళ్లాలన్నా వెనకాడే పరిస్థితి వచ్చిందంటే అక్కడి నాయకుల మధ్య వర్గపోరు ఎంతగా వేడెక్కిస్తుందో అందరికీ అర్థమవుతోంది. అసలే సరిత కంట్లో నలుసులా మారితే ఆమెకు ఎంపీ మద్దతు ఇవ్వడాన్ని గద్వాల ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఏ పదవి లేని సరితకు ఎలా సపోర్ట్ చేస్తారని మంత్రిని నిలదీశారట ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సరిత ప్రతి అధికారిక కార్యక్రమానికి అడ్డు తగులుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తోందని అధిష్టానం దగ్గర ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారట. గద్వాలలో సరిత ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, పార్టీలోకొచ్చినా తనని ప్రత్యర్థిలాగే చూస్తున్నారనేది ఎమ్మెల్యే ఆవేదన. పదవుల కోసం తాను పార్టీలోకి రాలేదని, కేవలం గద్వాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని స్థానిక నేతలతో పంచుకున్నారు ఎమ్మెల్యే బండ్ల. ఒకానొక సమయంలో తన ఫోటోని సైతం కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వేయకూడదని పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో కనిపించేందుకు కూడా ఇష్టపడడం లేదు గద్వాల ఎమ్మెల్యే. దీంతో ఆయన శరీరం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అని, ఆత్మ మొత్తం బీఆర్ఎస్ చుట్టే తిరుగుతోందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గద్వాల ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. తాను ఎంత సర్దుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని కలుపుకుని వెళ్లడం లేదంటున్నారాయన. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో చిరెత్తుకొచ్చిన ఎమ్మెల్యే బండ్ల బాహాటంగానే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతోన్న ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించకపోవడం మరింత చికాకు తెప్పిస్తోందట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాదిన్నర అయినా నియోజకవర్గంలో నెట్టెంపాడు మెడికల్ కళాశాల ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు గద్వాల ఎమ్మెల్యే. దీనికి తోడు ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలందరికీ తెలుసునని, తానెవరికీ భయపడేదే లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. గద్వాల అభివృద్ధికి సరిత అడ్డంకిగా మారారనే ప్రచారం సైతం నియోజకవర్గంలో ఊపందుకుంది. ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుపుల్ల వేస్తూ
తానే నియోజకవర్గ ఇన్ఛార్జీలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సరితపై ఉన్నాయట. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిలో వర్గ విభేదాలతో గద్వాలలో పార్టీ నవ్వుల పాలవుతోందని సీనియర్ నాయకులు సైతం ఆవేదన చెందుతున్నారట. గద్వాల నియోజకవర్గంలో నేతల మధ్య వైరాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుందట. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిత మొండికేస్తుండటంతో సఖ్యత కుదరడం లేదంటున్నారు. దీంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం ఊపందుకుంది. వర్గపోరుతో విసిగి వేసారిపోయిన ఎమ్మెల్యే చివరి అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 2 ఏళ్లుగా తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేసేదాకా ఆ ఎమ్మెల్యే వెళ్లారంటే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అధిష్టానం ఇప్పటికైనా అర్థం చేసుకుంటుందా? చేసేదేం లేదని ఏం జరిగితే అది జరుగుతుందని వదిలేస్తుందా?